హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆదివారం వచ్చేసింది. ఆదివారం వస్తే తెలుసు కదా, ముక్కలేందే ముద్ద దిగదు. ఇంకా ఆలస్యం ఎందుకని బుట్ట ఒకటి తగిలిచ్చి వేటకి బయలుదేరాం. చూస్తుండగా చేపలైతే దారిలో కనిపించాయండి. చేపలు చూడగానే మా పుట్టిల్లు గుర్తొచ్చింది. చేపల పులుసు వండడంలో మా అమ్మ తర్వాతే ఎవరైనా. మా అమ్మ అయితే కమ్మంగా కారంగా చేసి పెట్టేదండి. అసలే మా నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్. నెల్లూరు వారి చేపల పులుసు అనగానే నోరు ఊరిపోతుంది. ఆ టేస్ట్ ఎవరు కూడా చేయలేరు, అంత బాగా ఉంటుంది. ఈ వీకెండ్ మాత్రం చేపల పులుసు తినాలని డిసైడ్ అయిపోయాము. నేనైతే 2 బొచ్చె చేపలు తీసుకున్నానండి. ఏంటి బొచ్చె చేపలు అంటున్నాను, మా ఊర్లో అయితే బొచ్చెలు అంటారండి. ఇంకా మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. అవి 2 అయితే 2 చేపలు కలిసి 2.5 kgs పడింది. 2.5 kgsకి 400 తీసుకున్నారు. సో మళ్ళీ కట్ చేసినందుకు సపరేట్గా నాకైతే కట్ చేయడం రాదండి. నిజంగా చేపల పులుసు చేయడం అనేది, అది కూడా నెల్లూరు వాళ్ళు చేపల పులుసు చేయడం అనేది నిజంగా విద్యేనండి. ఎందుకంటే అది అంత ఈజీగా కుదరదు. ఒక్కోసారి పులుపు ఎక్కువ అవుతుంది, ఒక్కోసారి కారం ఎక్కువ అవుతుంది. పులుపు కారం 2 సమానంగా వేస్తే మాత్రం ముక్క కూడా కరెక్ట్గా ఉండాలి. తీసుకునే చేప కూడా మంచి చేప తీసుకోవాలి. గట్టి చేప అయితేనే పులుసుకు బాగుంటుంది. మెత్తగా ఉన్నట్లయితే అది మనకి పులుసుకైతే సెట్ కాదు. ముక్కలు కట్ చేసేటప్పుడు అన్నకు చెప్పాను తలకాయ వేస్ట్ చేయొద్దని. ఎందుకంటే చేపల కూరలో తలకాయ మెయిన్ అండి. ఈ తలకాయ వేసుకొని చేపల పులుసు పెడితే ఆ టేస్టే వేరు. ఇంటికి వచ్చిన అల్లుడికి చేపల కూర పెట్టినప్పుడు తలకాయ వేయకపోతే మాత్రం అలుగుతాడండి ఖచ్చితంగా. ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది తలకాయ. సో నేనైతే ఇంటికి తీసుకొచ్చేసి నీట్గా వాష్ చేసుకొని, చేప ముక్కలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఎట్లాగో ఫ్రెష్ చేపే దొరికింది. సో నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను, చేపల కూరకి ఏమేమి కావాలో. సో మా నెల్లూరులో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. సో నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ముందుగా ఆవాలు మెంతులు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి చల్లారాక రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. సో ఇందులోనే అల్లం తెల్లగడ్డ వేసేసుకోవాలండి. సో కచ్చా పచ్చిగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇది వేస్తేనే మంచి టేస్ట్, స్మెల్ కూడా బాగా వస్తుందండి. సో నేనైతే కచ్చా పచ్చిగా దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. నేను మా అమ్మ చేసే స్టైల్లో నేను చేస్తున్నాను. ముందుగా కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ 4 ఐటమ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చేతితో బాగా మెత్తగా కలుపుకోవాలి. సో ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే, సో ఈ 4 ఐటమ్స్ బాగా కలిపేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నాను చూసారా, అలా కలుపుకోవాలి. చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు. కొంతమంది ఎర్రగడ్డ టమాటా వేయించుకొని ఆ తర్వాతే అన్నీ చేస్తారు పులుసు పోసుకొని. నేనైతే మాత్రం ఇలా చేస్తాను, ఆ స్టైల్లో మా అమ్మ నేర్పించింది. సో అలాగే చేస్తున్నాను. ఇందులో పసుపు, ధనియాల పొడి, కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే చింతపండు పులుసు, కారం, మెంతులు, ఆవాల పౌడరు, కరివేపాకు, ఈ ఇంగ్రీడియంట్స్ మెయిన్ అండి. సో ఇందులో బాగా కలుపుకున్న తర్వాత చింతపండు బాగా కలుపుకొని ఆ రసం కూడా అందులో పోసేసుకోవాలి. చింతపండు అనేది తగ్గించడం పెంచడం అనేది మనం తీసుకున్నటువంటి క్వాంటిటీని బట్టి చేసుకోవాలండి. నేనైతే పులుసు పోసేసుకున్నాను. ఈ పులుసు బాగా తెరలనిచ్చాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సో బాగా తెరలుతున్నప్పుడు చిక్కగా అవుతుంది అని అన్నప్పుడు ఆయిల్ అనేది బయట కనిపిస్తుంది కదండి, అలా రావాలి. అలా వచ్చినప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు అనేవి అందులో వేసేసుకోవాలి. సో వన్స్ ఒకసారి చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె తీసుకొని తిప్పకూడదండి, ఎందుకంటే ముక్క అనేది చెదిరిపోతుంది. ఇందులో అన్ని ముక్కలు వేసేసుకున్న తర్వాత చివరిగా మనం ఏం చేయాలంటే మామిడికాయ ముక్కలు, కొంతమంది మామిడికాయ ముక్కలు వేసుకుంటారు, కొంతమంది బెండకాయ కూడా వేసుకుంటారు. మా నెల్లూరు వాళ్ళు అయితే మాత్రం మామిడి ముక్కలు వేసుకొని, పచ్చి మామిడి ముక్కలు వేసుకొని చేస్తారండి. సో ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది పచ్చి మామిడికాయ వేసినప్పుడు. సో అదొక రకమైన టేస్ట్ అనేది వస్తుంది. నేనైతే పచ్చి మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాను. తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి ఆవాలు, మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. సో లాస్ట్లో ఇలా కలుపుకోవాలి, గరిటె పెట్టి కలుపుకోకూడదు. ఫైనల్గా కొత్తిమీర వేసి
బాగా తెరలించుకోవాలండి. మీరు కూడా ట్రై చేయండి.